జక్కంపూడి రాజా మనతో జాయిన్ అయి ఉన్నారు. జక్కంపూడి రాజు గారు, నిన్న సభలో సభధార పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం కూటమి ఇచ్చిన సందేశం, లేదంటే యుద్ధానికి సిద్ధం అని చెప్పి ఇచ్చిన పిలుపు వైసీపీకి ఇంపాక్ట్ ఉండదా ప్రధాన గోదావరి జిల్లాల్లో? ఖచ్చితంగా ఎన్నికలు సమీపించే కొద్దీ రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యొక్క పొత్తు వైఫల్యం చెందుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత మంచి జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది ఇవాళ గ్రౌండ్ లెవెల్లో ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నటువంటి మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సార్. సో నిన్నటి రోజు మీటింగ్తో ఇంకా తేటతెలం అయిపోయింది, పూర్తిగా పలచబడిపోయింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ నన్ను మనం చూస్తే అసలు ఎక్కడ కనీసం జనం కూడా ఎక్కడ వాళ్ళకి ఆదరణ లేనటువంటి పరిస్థితి మనం నిజంగా చాలా స్పష్టంగా కంటికి కొట్టొచ్చినట్టు కనిపించింది. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ సిద్ధం అనేటువంటి సభల్ని నిర్వహిస్తూ ఉంటే దాదాపుగా ఇప్పటికి 3 సభలు మనం చూసాం. లక్షల్లో ఇవాళ కార్యకర్తలు అటెండ్ అవుతూ చాలా ఉత్సాహంగా, అంటే ఏదైతే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడో ఇచ్చిన ప్రతి మాటని కూడా నెరవేరుస్తూ వచ్చాడు. ఇవాళ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలిగేటటువంటి ఒక అవకాశం కార్యకర్తలకు కల్పించాడు అనేటువంటి ఒక రెట్టించినటువంటి ఉత్సాహంతో ఇవాళ ప్రతి కార్యకర్త కూడా కనిపిస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి సభల్ని మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారికి సొంత బలం సరిపోవట్లేదు కాబట్టి ఏదో రకంగా ఆ పార్టీని ఈ పార్టీని బీజేపీని అడుగుతాడు, తెలుగుదేశం మన కాంగ్రెస్ పార్టీని అడుగుతాడు, లేకపోతే సిపిఐ సిపిఎంని జనసేనని అందరినీ కలుపుకుని ఏదో రకంగా మళ్ళీ ప్రజల్ని ఏమార్చాలి మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ కార్యకర్తల్లో సైతం ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ తాలూకా పొత్తులు ఉన్నాయి కాబట్టే ఇవాళ కనీసం ఏ సభకు వెళ్ళినా కూడా జనం కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే రకంగా నిన్న ఏదైతే గూడెంలో జరిగినటువంటి సభ కూడా స్పష్టంగా అదే కనిపించింది మనకి ఇవాళ. ఓకే.